హలో అండి, నా పేరు డాక్టర్ జగన్మోహన్ వరకల్ల. ఐఎమ్ కన్సల్టెంట్ న్యూనటాలజిస్ట్ అట్ పారామితా ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్స్, హైదరాబాద్. మాకు ముఖ్యంగా తల్లులు పుట్టిన పిల్లల గురించి అడిగే కామన్ క్వశ్చన్ ఏంటంటే, డాక్టర్ గారు మా పాపకి లేదా బాబుకి ఏమేమి ఫ్రూట్స్ ఇవ్వచ్చు అని అడుగుతుంటారు. జనరల్లీ షుగర్ కంటెంట్ తక్కువ ఉన్న ఫ్రూట్స్ చెప్పినట్టు యాపిల్ కానీ, తర్వాత స్లోగా పపాయ స్టార్ట్ చేయడము. బనానా ఇచ్చిన రైప్ బనానా కాకుండా కొంచెం గ్రీనిష్ ఎల్లో ఉన్న బనానాస్ ని, రైప్ ఎక్కువ స్వీట్ కంటెంట్ లేని బనానాస్ ని ఇవ్వమని చెప్తా ఉంటాము. దాంతోపాటు స్లోగా నట్స్ ఉండే ఫ్రూట్స్ మాత్రం, అంటే పోమగ్రానైట్ కానీ, ఇప్పుడు విత్తులు ఉండే గ్రేప్స్ కానీ, అలాంటి ఫ్రూట్స్ ని జనరలీ పిల్లలకి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రూట్ నిబ్లర్ అని ఒకటి దొరుకుతుంది అమెజాన్ లో. అందులో ఫ్రూట్ కట్ చేసి వేస్తే వాటి స్లోగా సక్ చేస్తూ జ్యూస్ తీసుకోవడం, దాంతోపాటు వాళ్ళకి డెంటిషన్ టీతింగ్ కూడా అలవాటు అవుతుంది. సో అలా జనరలీ 8 months 9 months తర్వాత ఫ్రూట్ నిబ్లర్తో ఇవ్వచ్చు. జనరలీ ఫ్రూట్స్, ప్లెయిన్ ఫ్రూట్స్ కానీ, ఫ్రూట్స్ గుజ్జు కానీ తినడం ఈజ్ బెటర్ దెన్ ప్లెయిన్ జ్యూస్ ఫర్ ద బేబీస్.